సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాలు భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? రే మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో మ్యాజికల్ చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గండి ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్నే కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా. నా కాలు గోరు కూడా పీకలేవు. పుట్టోడా హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని చూసారా? ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా. అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా. ఓకే, వాళ్ళ మొహాన్ని కొట్టు. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా. ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు, నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మొగాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా, ప్లీజ్. ప్లీజ్. బాబా వద్దమ్మా, ఎక్కడెక్కడ తగులుతున్నాయి. వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మా. ఆపమ్మా బాబు, జీవితాల్లో 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురామంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బ ఇదే ఆ కాలనీ. రావయ్యా అచ్చు. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడో బకరా. ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. ఓకే బాబు, నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా, ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట.
నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్, అండర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంత చేరికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను. అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు ఓ పని చేస్తే ₹1 ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదా, రోజు మిట్లెక్కద్దు. ఏమంట? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది, సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క, ఆ డబ్బులు తీసుకోకు. ఏరా? మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. అయ్య బాబాయ్, మళ్ళీ చదువు మనుషులా! ఎంతమందిని మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుంది. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే, అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా, అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి, నాదో చిన్న డౌట్. నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే, ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవడో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు, కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. పోయి రేపటికల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు వేయించుండ్రా. అందరూ చూస్తున్నారు. రేయ్, కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు ఆపుండ్రి. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. ఉరుక వెధవ రౌడీజం. నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో, బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. అన్నయ్య, మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో, మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య, ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలే. కొట్టు. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య. నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నయ్య. మేషం, రోషం, పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా?
గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది, ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే, మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్విక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి, కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. ఏంటి, ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి? ఈ పాలేంటి, నువ్వు 3 ముళ్ళేస్తే పక్కలోకే పాలు తీసుకొస్తా. ఓమ్మో, ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది. హలో బ్రదర్స్, స్వీట్లు ఎలా ఉన్నాయి? అదిరిందండి, ఒక్కొక్కడు 4 లైక్ చేస్తాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి అర్జెంట్లో అడుగు పెట్టావు కదా. కాదు, రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాక అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా. బాబాయ్, నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం. అది మాట్లాడితే మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్. నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు. నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి. నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి. మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు, తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు. అన్నయ్య, సుమతి, రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో హే బాబా, ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది. ఆ చేయించి 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 ఆ చుమ్మి నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బ్యాగ్ ఉంది పని తీ. బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే, లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు, ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. ఏంటి పిలుస్తున్నావా? వంతు నొక్కుతా. సోదర సోదరి మళ్ళారా,
పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకొని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. ఆ, కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. ఎలా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళం వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. ఇది చాలా అన్యాయం నాన్న. ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా? జోకులేయొద్దు. కోటేశ్వరుడు కొడుకుని సూటు బూటు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు, బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు. బయటకు వెళ్ళకండి. ఇన్ని బతులాడేదేంటండి? మనం నడుకుతునే వాళ్ళమా? మన ఆస్తి మనకు పంచమనండి. ఆస్త కొండలు కూడా సంపాదించావా? ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా, మాది మాకు పంచిచ్చాయి. ఓ, పంచకపోతే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఊరుకా. ఒక 10,000 అప్పైనా నాన్న, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఎరా, టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో? దేనికి? పట్రా చెప్తా. ఇదిగో నాన్న పేస్ట్. ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు. ఏమైంది? పేస్ట్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు. ఆ పేస్ట్ లోపల పెట్ట. బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తదండి? మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి? పడే. మా చెల్లి వచ్చేసింది. అష్టలక్ష్మి చూడు, మా చెల్లి వచ్చేసింది. చూడండి. నువ్వేంటి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు? కళ్ళు మూసుకొని చూడు, దిష్టి తగులుతుంది. చెల్లెమ్మా, వీళ్ళంతా మన కాలనీ లేబర్స్. లేబర్స్ కాదు బాబు, నైబర్స్. ఏదో ఒక బేవర్సు. ఈ నెళ్ల బ్రోకరు, ఆయన లారీ బ్రోకరు, దొడ్డికాళ్ళోడు, దొంగ గోళ్ళోడు, నక్క సూపరోడు, తిక్కల సన్యాసి. ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్. పెద్ద ఆయన. బాబు, మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు? మేము ఎప్పుడంతేనండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అవును, మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే? లక్ష్మీదేవిలా ఉంది. ఒక లక్ష్మిలా ఏంటి? లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసినట్టు లేదు. అమ్మా, అమ్మలో చూడరా, నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో. మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు. ఏంటి బాబాయ్, మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం. మా కోసం నిలబడ్డ నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు? ఇక్కడ కొట్టావు బాబాయ్. చెల్లెమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నా చేతులతో నేనే దిష్టి తీస్తా. ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం. కిందికి దిగమ్మా. అన్నయ్య. అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా, నువ్వు దిగమ్మా. అన్నయ్య దిగమ్మా. పెద్దాయనా, నువ్వు పక్కకి తప్పుకో, చెల్లెమ్మ మొహాట పడుతుంది. వెల్కమ్ టు అవర్ కాలనీ, నువ్వు దిగమ్మా. సారీ అమ్మా. తప్పుకో బాబాయ్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటో దృష్టి, అందరి దృష్టి, నా దృష్టి, హుటో హుటో, చలో చలో, పో 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 పో.
రామ్మా. బాబు మురళి, నీ చెల్లి మన కాలేజీ. అయ్యో నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు. నమస్తే మేడం. నమస్కారం. మురళి, ఆ, మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. చెప్పాను కదా, చెప్పినట్టే లేదు. మ్మ్. కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ 5th ఫ్లోరు. లిఫ్ట్ కూడా లేదు. నేనున్నా కదా, నా చెల్లికి నేనే లిఫ్టు. రామ్మా. బాబు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు ఇవేనా? ఏ పాపను ఎత్తుకెళ్తావా? పాప బాగుంది, నేను ఎత్తుకెళ్ళనా? వాళ్ళతో మీకెందుకు బాబు, చెల్లి క్లాస్ ఇటే, తీసుకెళ్ళండి. ఎరా ఏంటి? ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు? ఎవడ్రా వాడు? అడుకో. ఇప్పుడు చూడమన్నా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. న్యూ అడ్మిషన్ మల్లిక కదూ? అవునండి. ప్లీజ్ వెల్కమ్. ఆ, రాణి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వేం కంగారు పడమాక. సరే. వస్తాను మేడం. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నా కోడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో వేటే. అసలు ఊరుకో, బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్, కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం, పద. మసాలా కూడా రెడీ. యా, అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మ్యాటర్ తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా,
వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది మాకు మంచిది, కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? ఏయ్, నేను కనుగొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. అన్న కూడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము ఉంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా, తప్ప? అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలులతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.